హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 29. దేవా బెదిరింపులకు భయపడిపోయి ఎందుకు తిడతారు, ఇక నుండి బాగానే ఉంటానులేండి అని దేవాకి దూరంగా వెళ్ళిందే మళ్ళీ వచ్చి దేవా కౌగిలిలో వాలిపోయింది మధుర దగ్గరికి వచ్చి దేవాని హత్తుకోగానే ఇంతకుముందు దేవా చేతిని విసిరేసినట్టుగా మధుర చేతిని కూడా విసిరేసి, అవసరం లేదు పోవే, నీ తొక్కలో హగ్గులు నాకేం అవసరం లేదు, ఇంతకుముందు నన్ను నెట్టేశావు కదా, ఇద్దరు దూరంగా ఉండి సావండి, నాకు ఇద్దరు ఉన్నట్టే కానీ నాకు సుఖం సంతోషం ఏం లేదే మీతో, ఒకటి కాకపోతే ఒకటి నా మీద పడిపోవడమే, అసలు నాదే తప్పులే, నువ్వు తానా అంటే తందానా అన్నాను కదా, నువ్వు ఏది అంటే అదే అన్నందుకు ఇప్పుడు నాకు తగిన శాస్త్రి జరుగుతుంది, నాకంటూ ఇష్టాలు నాకంటూ సంతోషాలు అసలు లేవు, నా మాట అంటేనే పట్టించుకోకు, నీకు నచ్చిందే జరగాలి అనుకునే రకానివి నువ్వు, అందుకే కదా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టావు, ఇప్పుడు మాత్రం ఎందుకే ఇక ఇలాంటివన్నీ అన్నాడు దేవా కోపంగా. దేవా మాట్లాడేవన్నీ నిజమే, కానీ తనని అలా ఎత్తి చూపేసరికి మధురకి బాధగా అనిపించి ఏడుస్తూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంది మధుర. నువ్వు చేసినవి చెప్తేనే నీకు ఏడుపు వస్తుందా, ఎందుకే ఏడుపు, ఇవన్నీ నువ్వు చేసినవే కదా, నేనేం పుట్టించి చెప్పడం లేదు కదా అన్నాడు దేవా. సారీ అని చెప్తున్నాను కదా, ఇక నుండి మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడను, మీకు ఇష్టం లేకుండా ఏది చేయను అని అంతకంతకు దేవా దగ్గర వాలిపోయింది మధుర. ఆమె బరువుని మోస్తూ కూడా ఎందుకు ఇప్పుడు ఈ ఏడుపులు అన్నీ, చేసేసావు కదా, ఇంకా చేయడానికి ఏముంది, అన్నీ చేసేసి ఈ ఏడుపులు అవసరమా, ఊరుకో అని మధురని మళ్ళీ బుజ్జగించి ఆమె ఏడుపు ఆపి భోజనం తీసుకొచ్చి ఆమెకి తినిపించాడు. మీరు కూడా తినండి అంది మధుర ఏడుపు మొహంతో. నేను ఎప్పుడు తినాలో నాకు తెలుసు, మూసుకొని నువ్వు తింటే బాగుంటుంది అని త్రిపుర కూడా భోజనం చేయకపోవడంతో మధురకు మాత్రమే తినిపించి ఆ రోజు మధుర దగ్గరే పడుకున్నాడు దేవా. ఉదయం లేచి మధుర ఇంటి పని టిఫిన్ పని చేస్తూ ఉంటే త్రిపుర కూడా లేచి వాళ్ళ అక్కకి సహాయం చేస్తూ ఉంటుంది. దేవా లేస్తే మాట్లాడదాం అనేసి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కిచెన్లో ఉండగా దేవా లేచి జిమ్ కంప్లీట్ చేసి అలాగే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి మధుర ఆఫీస్కి వెళ్తున్నాను, ఇవాళ అర్జెంట్ వర్క్ ఉంది, అక్కడే టిఫిన్ చేస్తాను అని చెప్పాడు. అదేంటండి, నేను ఆల్రెడీ టిఫిన్ చేశాను, ఒక్క 2 నిమిషాలు తినేసి వెళ్దురు కానీ అని అంది మధుర బయటికి వచ్చి. అవసరం లేదు, అలాగే టైం కూడా లేదు నాకు, నేను అక్కడ తింటాను అని చెప్పి అక్కా చెల్లెళ్ళ మొహం కనీసం చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవా. అదేంటక్క, బావగారిని ఇప్పుడు మనం ఏమన్నామని అంతలా మన మీద అలిగి వెళ్తున్నాడు, కనీసం మనల్ని చూడట్లేదు అంది త్రిపుర. నిన్న నేను ఏదో వాగానులేవే పిల్లల కోసం, అది ఇది అంటూ మళ్ళీ నువ్వు కూడా ఆయన్ని రూమ్లో ఉండనివ్వకుండా నా దగ్గరికి తోలేసావు కదా, నేను కూడా కాస్త బాగానే వాగాను, నా దగ్గరికి వచ్చాక నాకు కూడా పడ్డాయిలే 4 తిట్లు, ఒక కొట్టలేదు అంతే, ఎన్ని తిట్టాలో అన్ని అన్నారు, కోపంగా ఉన్నారు మన మీద నా మీద, ఇంట్లో నుండి వెళ్తాను, మీ ఇద్దరు నన్ను చూసుకోవట్లేదు, ఇద్దరు ఉండి కూడా వేస్ట్, ఒకటి కూడా నన్ను దగ్గరికి రానివ్వట్లేదు, నన్ను ఇంట్లో ఉండనివ్వట్లేదు అని తిట్టారే చాలా, ఏమనకు, ఇవాళ నువ్వు బావ వచ్చాక కూడా సరేనా, ఆయన చాలా బాధపడ్డారే చిన్ని, అనవసరంగా నేనే బాధ పెట్టాను అనిపించింది అని ఆ రోజుకి అక్క చెల్లెళ్ళు కూడా తినకుండా ఉన్నారు, వండిన వంట అంతా కూడా అలానే వదిలేసి. ఇక త్రిపుర కూడా
తన రూమ్లోకి వెళ్ళి వెంటనే కాల్ చేస్తుంది దేవాకి. అయినా కూడా మనోడు ఫుల్గా కోపంగా ఉన్నాడు కదా. త్రిపుర ఫోన్ చేస్తున్నా కూడా సెల్ని సైలెంట్లో పెట్టి వదిలేశాడు. అలా త్రిపుర మధ్యాహ్నం వరకు చేస్తూ ఉన్నా కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మధుర చేసినా కూడా ఇద్దరు ఫోన్లు కూడా ఎత్తకుండా సైలెంట్గానే ఉండి ఈవినింగ్ వరకు ఇద్దరు పిల్లలని ఫుల్గా టెన్షన్లో పెట్టేసి ఈవినింగ్ ఇంటికి వస్తాడు. మధుర డోర్ లాక్ చేసుకొని ఫ్రెష్ అవుతూ ఉండడంతో త్రిపుర ఉన్న రూమ్లోకి వెళ్ళి కనీసం త్రిపురని చూడకుండా ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటే త్రిపుర కన్నీళ్లతో వచ్చి దేవా ముందు నిలబడి, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అలిగావు అని అంది. నీకు నీ అక్కకు నేను అవసరం లేదు కదే. మీ అవసరాలు మీవి, మీ కోరికలు మీవి. నేను ఎలా పోతే మీకేంటి? నేను మీ దగ్గరికి రాకూడదు, మీ దగ్గర ఉండకూడదు కదే. పోతున్నాను ఇప్పుడు. ఏమి ఇంట్లో ఉండను లేండి. నేను ఇంట్లో ఉండి మీ ఇద్దరికి ఎందుకు అంత ఇబ్బంది చెప్పు. బయటికి వెళ్ళి కాసేపు బయట తిరిగి మీరిద్దరూ నిద్రపోయాక అప్పుడు వస్తాను. అప్పుడు కూడా నేను ఇంటికి రావడం ఇష్టం లేకపోతే చెప్పండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని కాస్త చాలా కటువుగానే మాట్లాడాడు దేవ. అంతే. త్రిపుర కళ్ళల్లో గంగా గోదావరి పొంగిస్తూ దేవాని హత్తుకొని, నేను అలా అన్నానా? అక్క బాధపడుతుంది బుజ్జగించమని కదా చెప్పాను. దానికి ఇంతలా నన్ను హార్ట్ చేస్తావా అని దేవాని పట్టుకొని ఏడుస్తూ తనకి ఇష్టం వచ్చినట్టు దేవాని కొట్టి, ఎందుకు నాతో మాట్లాడడం లేదు చెప్పు. నువ్వు మాట్లాడకపోతే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా. మార్నింగ్ నుండి ఉదయం నుండి ఏం తినలేదు. నీరసం వచ్చి పడిపోయేలా ఉన్నాను. అంతా నీ వల్లే అని ఇష్టం వచ్చినట్టు దేవాని కొట్టి గట్టిగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది త్రిపుర. చాలు చాలు, ఇక ఆపు. మీరే ఇద్దరు నన్ను అనడం, ఇద్దరు నన్నే కొట్టడం, మీ అలకలు నా మీద. నాకు మాత్రం కోపం రాకూడదు కదా. చూడు మొహం అంతా ఎలా ఎర్రగా అయ్యిందో. దొంగ మొహం దాన. ఏడవకే ఇకనైనా అని త్రిపురని దేవానే దగ్గరుండి వాష్రూమ్కి తీసుకెళ్ళి ఆమెకు ఫేస్ వాష్ చేసి తీసుకొచ్చి బెడ్ పైన కూర్చోబెట్టి, ఎందుకే తినకుండా ఉన్నావు మార్నింగ్ నుండి అని అడిగాడు. నువ్వు నైట్ తినకుండా పడుకున్నావు కదా. నేను ఎలా తింటాను మరి? అక్కకు మాత్రమే తినిపించావు. నాకు ఆ మాత్రం తెలియదా? నువ్వు తినకుండా నేను ఎలా తినాలి అని అంది త్రిపుర. ఆకలికి ఆగలేవు కదే నువ్వు అన్నాడు దేవ. నీకోసం ఒక్కరోజేంటి, ఎన్ని రోజులైనా తినకుండా ఉంటాను నేను అని ఓవైపు ఏడుస్తూనే త్రిపుర చెప్పేసరికి దేవాకి నవ్వొచ్చి అతడి బ్యాగ్లో ఉన్న బిర్యానీ బాక్స్ తీసి త్రిపుర ముందు పెట్టి, అని చావు, నీతో సావొచ్చిందే నాకు అని త్రిపురకు ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. Please like, share and subscribe.